యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కలుగునుగాక. ఈరోజు వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను కరుణించాలని, కటాక్షించాలని, నీ సమస్యలు తొలగించాలని, ఆర్థికపరమైన ఇబ్బందులు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు అన్నిటిని తొలగించి నేను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా పెట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే మనలో చాలామంది ఆయన నా ప్రార్థన వినడం లేదు, ఆయన నాకు జవాబు ఇవ్వడం లేదు అని మనసులలో అనుకుంటూ ఉన్నారు. అలా అనుకోవడము చాలా తప్పు. దేవుడు ఎప్పుడు మన ప్రార్థన వింటూనే ఉన్నాడు. ఈరోజు నువ్వు నమ్ము, విశ్వసించు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆయన విని ఆలకించి ఉత్తరము ఇచ్చునుగాక.